హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే స్టడీ వరల్డ్ ఛానల్. ఇప్పుడు మనం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తం 550 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆ నోటిఫికేషన్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 28th August ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ September 10th. అలాగే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ September 15th, 2024. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ 10th to 22nd September. అలాగే మనకి ఇక్కడ స్టేట్ వైజ్ గా నోటిఫికేషన్ వివరాలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి మొత్తం 22 పోస్టులు ఇవ్వడం జరిగింది కేటగిరీ వైజ్ గా. అలాగే తెలంగాణ క్యాండిడేట్స్ కి మొత్తం 14 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏజ్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఏజ్ 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఉండాలి. మీరు ఇక్కడ ఒక క్యాండిడేట్ August 1, 1996 తర్వాత జన్మించి ఉండాలి. అలాగే August 1, 2024 కంటే ముందు జన్మించి ఉండాలి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ from a university recognized by the government of India or any equivalent qualification recognized such as by the central government. ఇక్కడ కూడా డేట్ ఇవ్వడం జరిగింది. ఈ డేట్ లోపు మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ April 1, 2020 నుండి August 1, 2024 లోపు మీ యొక్క డిగ్రీ ఎగ్జామ్స్ కానీ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కానీ దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ రిజల్ట్ వచ్చి ఉండాలి. ఆ యొక్క మార్క్ షీట్, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఏవైతే యూనివర్సిటీల నుంచి పొందుతారో అది మీ దగ్గర కంపల్సరీ ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, OWC వాళ్ళకి, OBC వాళ్ళకి 3 సంవత్సరాలు, అలాగే PWBD వాళ్ళకి 10 సంవత్సరాలు, పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రియోట్స్ వాళ్ళకి 5 సంవత్సరాలు, అలాగే విడోస్, డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్, ఎవరైతే హస్బెండ్ నుంచి విడాకులు తీసుకుని ఇంకా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి 35 సంవత్సరాల వరకు జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి, 38 సంవత్సరాల వరకు ఓబీసీ మరియు 40 సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అర్హులు. స్టైఫండ్ అంటే ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 1 year వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీకు ఇచ్చే స్టైఫండ్ బ్రాంచ్ కేటగిరీ, మీరు ఒకవేళ మెట్రోలో వర్క్ చేసే వాళ్ళైతే అర్బన్, సెమీ అర్బన్, రూరల్ వర్క్ చేసే వాళ్ళైతే ఇక్కడ ఉన్న విధంగా స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మెట్రోలో 15,000, అర్బన్ లో 12,000, సెమీ అర్బన్, రూరల్ లో 10,000 వరకు స్టైఫండ్ ఇస్తారు. అలాగే సబ్సిడీతో పాటు మీకు ఇక్కడ ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ విల్ మేక్ పేమెంట్ యాజ్ డీటెయిల్డ్ బిలో. మెట్రోలో ఉన్న వారికి 10,500 ప్లస్ అర్బన్ లో ఉన్న వాళ్ళకి 7,500, సెమీ అర్బన్ లో ఉన్న వాళ్ళకి, రూరల్ లో ఉన్న వాళ్ళకి 5,500. ఇది స్టైఫండ్ కాకుండా చెప్పిన అమౌంట్. స్టైఫండ్ తో పాటు మీకు ప్రతి ఒక్కరికి ఇక్కడ స్టైఫండ్ 4,500 ఇవ్వడం జరుగుతుంది మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఏరియాలో. ఈ స్టైఫండ్ తో పాటు కలిపి ఇక్కడ ఇచ్చిన అమౌంట్ మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఒక ఎగ్జామ్ పెడతారు. అది జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్ పైన, అలాగే జనరల్ ఇంగ్లీష్ పైన, అలాగే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, అలాగే కంప్యూటర్ స్కిల్స్ పైన మీకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ లో 25 మార్కులు మరియు 25 క్వశ్చన్లకు 25 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 100 క్వశ్చన్లకి 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు మొత్తం టైము 90 నిమిషాల పాటు మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, మీకు 1.5 గంట వరకు. అలాగే
ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అయినాక ఎవరైతే డాక్యుమెంట్ ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అయిన తర్వాత ఎవరైతే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కి వెరిఫికేషన్ కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ లో ఒక చిన్న టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఎందులో అంటే వాళ్ళు ఆ యొక్క టెస్ట్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్స్టాండింగ్ ఈ నాలుగింట్లో మీరు అక్కడ పాస్ కావాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు లోకల్ వారై ఉండాలి. ఆ యొక్క ఎక్కడైతే అప్లై చేస్తున్నారో అక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మీరు అప్లై చేసే అభ్యర్థులు 28 ఆగస్టు 2024 నుంచి 10 సెప్టెంబర్ 2024 వరకు అప్లై చేయాలి. అప్లికేషన్ వెబ్సైట్ www.bfsissc.com లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. PWBD క్యాండిడేట్స్ కి ఇంక్లూడింగ్ GST తో పాటు 472 రూపాయలు. అలాగే ఆడవాళ్ళు SC ST వాళ్ళకి 708 రూపాయలు. అలాగే జనరల్ OBC EWS క్యాండిడేట్స్ వాళ్ళకి 944 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి లేదా పర్సనల్ ఇంటరాక్షన్ కి వెళ్తారో వాళ్ళకి ఒక మెయిల్ ద్వారా మీకు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు క్వాలిఫై అయ్యారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అని చెప్పేసి మీకు ఒక మెయిల్ రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నోటిఫికేషన్ వివరాలు. దయచేసి మీరు ఒకసారి నోటిఫికేషన్ PDF ఫైల్ ని మొత్తం చదవండి, అక్కడ ఉన్న ప్రాసెస్ తెలుసుకోండి మొత్తం డీటెయిల్స్. సో దయచేసి మన ఛానల్ ఇప్పటి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్ వివరాలు, అలాగే రిజల్ట్, అలాగే కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ ప్రతి ఒక్కటి మీకు మన వీడియోల ద్వారా అందించడం జరుగుతుంది. జై హింద్.